యేసయ్యా ఘనపరిచెదను నిన్నే ఓ మెస్సయ్యా ఆరాధించెద నిన్నే నా యేసయ్యా ఘనపరిచెదను నిన్నే ఓ మెస్సయ్యా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 సత్యముతో ఆరాధనా 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 ఆత్మతో ఆరాధనా 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 సత్యముతో ఆరాధనా ఆరాధించెద నిన్నే నా యేసయ్యా ఘనపరిచెదను నిన్నే ఓ మెస్సయ్యా ఆరాధించెద నిన్నే నా యేసయ్యా ఘనపరిచెదను నిన్నే ఓ మెస్సయ్యా సమస్త సృష్టిని నోటి మాటతో కలిగించావు మానవాళినందరినీ చేతులతో నిర్మించావు సమస్త సృష్టిని నోటి మాటతో కలిగించావు మానవాళినందరినీ చేతులతో నిర్మించావు నీ ఆత్మచే సృజించబడ్డాము నీ శ్వాసము జీవము నిచ్చెను నీ ఆత్మచే సృజించబడ్డాము నీ శ్వాసము జీవము నిచ్చెను ఆరాధనా ఆరాధనా ఆత్మరూపుడా ఆరాధనా 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 అత్యున్నతుడా ఆరాధనా 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 ఆత్మరూపుడా ఆరాధనా 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 అత్యున్నతుడా ఆరాధనా ఆరాధించెద నిన్నే నా యేసయ్యా ఘనపరిచెదను నిన్నే ఓ మెస్సయ్యా ఆరాధించెద నిన్నే నా యేసయ్యా ఘనపరిచెదను నిన్నే ఓ మెస్సయ్యా పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు మీకే వందనము మీకే స్తోత్రము మీకే మహిమ హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించండి దీవించండి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామ పూజబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి ఆమేన్. యేసు ఆరోమోడా దేవదూతలు ఒక్కరుతోనొక్కరు
సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోహమందు అతని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ఈ ఆలయంలో ఇప్పటి వరకు వడకానికి వచ్చి మరియు ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో కడగండి. పవిత్రాత్మను వారిపై కుమ్మరించండి. అమ్మ మరియమ్మ గారు బాలయేసువ వారి కొరకు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మెండు మా పిరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. నీవు విశ్వసించనొచ్చో దేవుని మహిమను చూచుదో అని నీతో చెప్పుచున్నాను. అబ్బా తండ్రి యేసు నామములు ఈ వాక్యం యొక్క అనంతమైన యోగదిని బట్టి మే 16వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు జరగబోచున్నటువంటి ఆత్మీయ అభిషేక సభ కార్యక్రమాన్ని ఆశీర్వదించండి. ఆ పెద్ద దిన ఏర్పాటు చేసినటువంటి ఉడకములోని అనేక మంది వచ్చి పాల్గొని దేవునికి ఆత్మను పొందే వరము దయచేయమని అమ్మ మరియమ్మ గారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములోని 14 కోట్ల ప్రజల కోసం ప్రార్థించి వారి యొక్క మార్గములో ప్రయాణములో వచ్చే అన్ని రకాలుగా ఉన్న ఆటంకాలు తొలగించి ఈ ఆలయానికి రప్పించేటట్టు వారిని దీవించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మెండు మా పిరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. నా కృపా ప్రాతకాలం సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ఈ ఆలయంలో ఈ నెలలో వచ్చే నెల రాబోచున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. అమ్మ మరియమ్మ గారు బాలయేసువ వారి కొరకు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మెండు మా పిరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 61 లెమ్ము ప్రకాశింపునుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమయ యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నాం. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో రోగులతో బాధపడుతున్న ప్రతి ఒక్క రోగులను ఆశీర్వదించండి. మరియు విన్ఫిండమ్మ గారిని కూడా ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో కడగండి, పవిత్ర ఆత్మతో నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మెండు మా పిరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 61 లెమ్ము ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమిక ఆనందమయ యోగ్యత బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా వైశావిని, కోణ జీవన్, కార్తీక్ జ్యోతి మరియు మోహన్, వెంకట సాయి, FMG ఈ ఎగ్జాము పరీక్ష రాసి ఉన్నారు. వారిని నిండుగా అనుగ్రహించమని ఉన్నత స్థానంలో మార్పు పొందేటట్టు బాలయేసు నామములో ప్రార్థన. బెల్లారి నుండి షేక్ మేరీ మరియు ప్రబలిగా నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి, అనుషకు మంచి ఉద్యోగాని కోసం బాలయేసు నామముల ప్రార్థన. నవాబుపేట స్టీఫెన్ స్వప్న కుటుంబముల శాంతి సమాధానం కోసము, మంచి ఆరోగ్యాన్ని కోసం యేసు నామముల ప్రార్థన.
సిస్టర్ లావణ్య, దీపిక మరియు శ్రీకాంత్ కుటుంబముల శాంతి సమాధానముతో ఉండటానికి వారు యేసునామములో ప్రార్థన. గుంటూరు నుండి భూతోట ప్రభాకర్ రావు, శౌరిమి రాణి, ఆరాధ్యకి మంచి ఆరోగ్యాన్ని కోసం బాలయేసునామముల ప్రార్థన. తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యాన్ని కోసం బాలయేసునామముల ప్రార్థన. నవాబుపేట కొరపట్టి భాగ్యమ్మ మరియు భుష్యం మరియు నవాబుపేట విజయ మరియు జ్యోతి, సిస్టర్ సునీత బాలయేసునామములో ప్రార్థన. మరియు వెల్లటూరు నుండి మేరీ రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి బాలయేసునామముల ప్రార్థన. మరియు ప్రభాకర్ రావు, ప్రభారాణి ఆరోగ్యం మంచి మ్యాచింగ్ కోసము బాలయేసునామముల ప్రార్థన. అన్నమ్మ తరుణ్కి మంచి యూఎఫ్ఎల్ ఉద్యోగము సెటిల్మెంట్ కోసము బాలయేసునామముల ప్రార్థన. సునీత రెండు చింతల నుండి అఖిల్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసం బాలయేసునామముల ప్రార్థన. మరియు అవినాష్ ఫాతిమా వైశాఖి నుండి అంతోని గారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు తిరుమల జ్యోతి యాగలపూర్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం బాలయేసునామముల ప్రార్థన. విజయమేరి ప్రశాంత్ కుమార్ కుటుంబము హైదరాబాద్ నుండి వీగాన్ బిడ్డల కోసం పరిశుద్ధ వారి కోసం బాలయేసునామముల ప్రార్థన. ఉడుమల మేరీ మాధవి జోజిరెడ్డి కుటుంబము అంతోని వివేకరెడ్డి మరియు అంతోని చారణీయ వారికి మంచి ఆరోగ్యము ఉద్యోగము మంచి మ్యాచింగ్ కోసము బాలయేసునామముల ప్రార్థన. మరియు ఖమ్మము నుండి బాలరాజు సౌజన్య టీచరు కుమారుడైన మనోజ్కి గవర్నమెంట్ ఉద్యోగము. మరియు హరీష్ వర్ధన్కి మంచి చదువు కోసము బాలయేసునామముల ప్రార్థన. తెలంగాణ వెంకటేష్ రమణ ఆర్ఆర్బి ఎగ్జామ్ పరీక్ష రాయబోతున్న బాలయేసునామముల ప్రార్థన సహాయం అడిగినారు. టింగు ఎం ప్రకాష్ మరియు శ్రీవాగి మరియు అంబాటి చంద్రశేఖర్, ఆశిష్ కుమార్ దాసి, జిదిన్ బాలయేసునామముల ప్రార్థన. అంబాదండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను వారిపై నింపండి. అమ్మ మరియమ్మ గారు, బాలయేసు జోజప్ప గారు వారి కొరకు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మెండు మా పిరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 61 లెమ్మో ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యముకి ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలోనికి సమర్పిస్తూ ప్రార్థిస్తున్నా. మరి ముఖ్యంగా నల్గొండ నుండి రాణి తమ కుటుంబంలోని అభిలాష్ రెడ్డి మరియు బాల మరియు తన దంపతుల కోసము, వారికి దేవుడు అనుగ్రహించిన బిడ్డ కోసము ప్రార్థన సహాయం బాలయేసునామములో అడిగి ఉన్నారు. మరియు నల్గొండ నుండి ఫెలిన్ అల్వషిఫ్ కుటుంబం బాలయేసునామముల ప్రార్థన. మరియు అబుదాబి నుండి ఫేదా లూర్దు వారు చేసినటువంటి కొత్త ప్రాజెక్ట్స్ వరకు తొందర పూర్తి చేయడానికి బాలయేసునామముల ప్రార్థన. జార్జ్ శ్రావణి దేవుడి ఆశీస్సు వలన మంచి జీవితాన్ని నడిపించడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి బాలయేసునామముల ప్రార్థన. నల్గొండ నుండి ప్రీత్యం రెడ్డి సింధుకి విశ్వ కోసము బాలయేసునామముల ప్రార్థన. రాయపరెడ్డికి నల్గొండ నుండి మంచి ఆరోగ్యం కోసం బాలయేసునామముల ప్రార్థన. సెయింట్ జాన్ స్కూల్ అధికారులు శ్రీకాకుళం నుండి స్కూలులో దేవుని యొక్క ఆశీస్సు ప్రకారం అన్ని కార్యాలు సమాధానముతో నడవడానికి బాలయేసునామముల ప్రార్థన. జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యం కోసం బాలయేసునామములో ప్రార్థన. గుంటూరు నుండి లిల్లీ టీచర్ బాలయేసునామ మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన. నల్గొండ నుండి అరుణ్ రెడ్డి వినయ కుమార్కి
కుమార్ హారిక మంచి ఆరోగ్యాన్ని కోసం బాలయేసునామముల ప్రార్థన. నల్గొండ నుండి అందోని రెడ్డి కుటుంబము, అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము, అభినయ్ రెడ్డి మరియు మేరీ మరీఫా మరియు మనుఫ్ని ప్రశాంతి వారి కోసము బాలయేసునామముల ప్రార్థన. జంగమం నుండి ఆరోగ్యమ్మ కుమారుడైన దారికి మంచి ఉద్యోగం పొందడానికి బాలయేసునామముల ప్రార్థన. మరియు ఆశిష్ రెడ్డి ఆస్ట్రేలియా నుండి ఉషాలన్ కార్త్యాని జోన్ బియాని యుగంధర్ రెడ్డి వారి కోసము బాలయేసునామముల ప్రార్థన. కొల్లపల్లి నుండి శైలజ మరియు శంషాబాద్ నుండి నిర్మల శిల్వారెడ్డి మరియు మహమ్మూద్ నగర్ నుండి పి అన్నమ్మ బాలయేసునామముల ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి, అంజలి, అఖిల్ మరియు ఆదిత్య దేవుని భయభక్తితో ఆశీర్వాదముతో ఉండటానికి బాలయేసునామముల ప్రార్థన. మరియు కవిత శ్రీనివాస్ రెడ్డి కుటుంబము బిడల కోసం బాలయేసునామముల ప్రార్థన. గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు కుమారుడైన తేజారెడ్డికి పిఆర్ విశ్వ కోసం బాలయేసునామముల ప్రార్థన. సునీల్ కుమార్ వైశాఖ నుండి మంచి ఉద్యోగాని కోసము బాలయేసునామముల ప్రార్థన. చైతన్యకి ఈ మధ్యలో ఈవెంట్ ఎగ్జామ్ జరగబోతున్నాం. తండ్రి అయిన అందోని గారు ప్రార్థన సహాయం బాలయేసునామములు అడిగి ఉన్నారు. మరియు కరుతి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యాని కోసం బాలయేసునామముల ప్రార్థన. హైదరాబాద్ నుండి వెల్డింగ్ చేసిన అందోని బిడ్డల కోసం బాలయేసునామముల ప్రార్థన. మరియు హైదరాబాద్ నుండి సుమలద శ్రావణి రెడ్డి బాలయేసునామముల ప్రార్థన. హైదరాబాద్ నుండి ఏరవ మాధవి బాల స్నేహరెడ్డి బక్కట వారి కోసము మంచి ఆరోగ్యాన్ని కోసం బాలయేసునామముల ప్రార్థన. సిస్టర్ ఫాతిమా మరియు సిస్టర్ మరియా సుందరి మరియు సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ సునీత బాలయేసునామములో దైవ సేవలో ఎక్కువ తీష్ణత పొందటానికి దైవభక్తితో నడవడానికి ప్రార్థన. నంద్యాల నుండి ఫాతిమా విజయ్ భరతరెడ్డికి మంచి ఆరోగ్యాన్ని కోసం బాలయేసునామముల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిని అనుగ్రహించండి. మరి అమ్మగారు బాలయేసు వారి కొరకు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మెండు మా పెరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసే 61 లెమ్మ ప్రకాశింపుము, నీవు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగు పొందుచున్నది. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా బ్రాహ్మణపల్లి నుండి మరియా శౌరిలమ్మ ఆరోగ్యరెడ్డి కుటుంబము, చిన్నపరెడ్డి కవిత కుమారి బిడ్డలైన ఆత్మీయ ప్రిన్సి మరి అరుణ్ దైవభక్తితో నడవడానికి, జోసఫ్ రెడ్డి మరియు సుస్మిత మరియు ఆరాధ్య దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు జోస్ మేరీ మరియదాసు కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వారికి రావాల్సిన డబ్బు అప్పు ఇచ్చి తిరిగి రావాల్సిన డబ్బు కోసము రవి మరియు రంజిత్ తొందర ఇవ్వటానికి కోరుకున్న ప్రార్థన సహాయం బాలయేసునామములు అడిగి ఉన్నారు. మరియు జర్మనీలో ఉన్నటువంటి సింధు చంద్రరెడ్డి వారికి దేవుడు అనుగ్రహించిన లియో కుమారుడుకు దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం బాలయేసునామములు అడిగి ఉన్నారు. అఖిల్ రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసం, బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరి కనుగా మేరీ రెండిచందల నుండి బిడలైన మౌనిగా పవాని మరియు సాహిత్య మరియు మనోఫ వారికి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి క్యూన్ స్టెర్లిన్ బిడ అయినటువంటి కాదని దైవభక్తితో నడవడానికి, మరియు నల్గొండ నుండి బాల తెరేసా రాజు కుటుంబము బిడలైనటువంటి మౌనిగా మరియు మనోజ్ వారు నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి,
మరి వరంగల్ నుండి రజన ఇన్నారెడ్డి కుటుంబము, కుమారుడైన అఖిల రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరి మనోజ్ రెడ్డికి హైదరాబాద్లో ఉన్న కుమారుడుకు మంచి ఉద్యోగాని కోసము, స్వప్న ప్రవీణ్ కుమార్కి సంతాన భాగ్యాని కోసము, వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం బాలేసినామలు అడిగి ఉన్నారు. ఈదరల నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, గోళ జ్యోతి బిడలైనటువంటి కీర్తి జోస్న మరియు తంబి వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, గురమచ్చి వినోద్ బ్రైట్ ఫ్యూచర్ కోసము, వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ బిడ అయినటువంటి అన్నిటికీ మంచి ఉద్యోగాని కోసము, రాజేష్ అజయ్ వారి కుటుంబంలో శాంతి సమాధాన దైవభక్తితో నడవడానికి బాలేసినామల ప్రార్థన. హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ తాము నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి బాలేసినామల ప్రార్థన. హైదరాబాద్ నుండి మేరీ సేద ప్రవీణ్ వారికి సంతాన భాగ్యాని కోసము, సుధారాణి నల్గొండ నుండి మంచి ఆరోగ్యాని కోసము బాలేసినామల ప్రార్థన. మరియు పెరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యుఎస్లో ఉద్యోగాని కోసము, మరియు తిరుపతి నుండి అనిత కుమారులైనటువంటి అనురూపకు మంచి ఉద్యోగాని కోసం బాలేసినామల ప్రార్థన. ఢిల్లీ నుండి జ్యోతి తాము నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి, మరియు మౌనిగా రెడ్డి పవాని కోసము మంచి ఉద్యోగము మంచి ఆరోగ్యాని కోసం బాలేసినామల ప్రార్థన. గ్యాగిలపూర్ నుండి లిల్లీ మేరీ కుమారుడికి మంచి మ్యాచింగ్ పిఆర్ విశ్వ కోసం బాలేసినామల ప్రార్థన. హైదరాబాద్ నుండి వై మేరీ భాస్కర్ రెడ్డి కుటుంబము దేవుని యొక్క ఆశీర్వాదం నిండుగా పొందటానికి బాలేసినామల ప్రార్థన. ఆరోగ్యం జోజరెడ్డి కుటుంబము నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి వల్లవరపు జోసఫ్ రెడ్డి అప్పుబాధ నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. పుష్పాంజలి హైదరాబాద్ నుండి కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదం నిండుగా పొందటానికి బాలేసినామల ప్రార్థన. అనిత రాయపరెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం. హేతుకుమారు యుఎఫ్లో ఉద్యోగాని కోసం బాలేసినామల ప్రార్థన. టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యాని కోసం బాలేసినామల ప్రార్థన. అబ్బాదండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మను వారిపై పంపించండి. అమ్మ మరి మగార బాలేశ్వ జోజప్ప గారు వారి కొరకు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత అందండి మరి ఏమో వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మెండు మా పిరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 61 లెమ్ము ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. అంబాదండ్రి యేసునామలు ఈ వాక్యమే ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి మేరీ మాత బిడ అయినటువంటి రీతమ్మ హాస్పిటల్లో జ్వరంతో బాధపడుతున్నాం. తొందర నయమై డివిజన్కి రావటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయము. జ్యోతి జోసఫ్ హైదరాబాద్ నుండి సున్నరెడ్డికి యుఎస్లో ఉద్యోగాని కోసము, మనీషా రెడ్డికి మంచి దేవభక్తితో దైవసేవ చేయడానికి కోరికలను కోసము, కాదరింగ్ గుంటూరు నుండి జీసస్ దేవారెడ్డికి యుఎస్లో ఉద్యోగాని కోసము, మరియు సంధ్యారాణి వైశాఖి నుండి మనోజ్ కుమారుడుకు ఉద్యోగాని కోసము, పస్సుల అనిత కిరణ్ తాము నడిపించినటువంటి కుమారుడైనటువంటి అభిషేక్ రెడ్డికి మరియు ప్రణతికి సంతాన భాగ్యాని కోసము, మరియు రూబా హైదరాబాద్ నుండి హాస్మిగా ఐఐటి ఎగ్జామ్ రాస్తున్నారు మంచిగా రాయటానికి, మరియు ప్రవీణ్ కుమార్కి మంచి ఉద్యోగాని కోసము, మరియు పుష్పకుమారి సైమన్ హైదరాబాద్ నుండి కోర్టులోని కేసులు తొందరలోనే ముగించటానికి, అప్పుబాధ నుండి విడుదల మరియు హంసమ్మడి తొందర పోవటానికి, మరి మంచుల ప్రతాపరెడ్డి గాల్కొండ నుండి వారి రైతు వారి ఇల్లు కట్టుతున్నారు, ఇల్లు కట్టి తొందర పూర్తి చేయటానికి బాలేసినామల ప్రార్థన. మళ్ళా బాల రమేష్, జయప్రకాష్, నిర్మల, రాహుల్ వారి కోసము, సెలెస్టిన్ నల్గొండ నుండి ప్రార్థన సహాయం బాలేసినామల పడి ఉన్నారు.
ఏరవ ఆనందరెడ్డి హైదరాబాద్ నుండి బిఫిన్స్ మంచిగా నడిపించటానికి, మరి విజయ హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొందటానికి, ఖమ్మం నుండి పద్మావతి మంచి ఆరోగ్యం కోసము, రమాదేవి హైదరాబాద్ నుండి మంచి కుటుంబాల శాంతి సమాధానం కోసము, శ్యామల మేరీ పద్మావతి మా తాడేపల్లి నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు సందీప్ రెడ్డి తాలే చెరువు నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నవీన్ ఫరీదా మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి స్ఫూర్తి మ్యారేజ్ విశ్వ కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. జోసఫ్ జ్ఞానరెడ్డి కొత్త ఉద్యోగాని కోసము, మలేషియాలో ఉన్నటువంటి సెబాస్టిన్ దేవుని యొక్క ప్రణాళిక చేసినటువంటి ఉద్యోగం తొందరగా దేవుని అనుగ్రహంతో ఆశీర్వాదం ఉండేటట్టు అనుగ్రహం కావాలని కోరుకుంటూ ప్రార్థన సహాయము. మరియు జోసఫ్ ప్రేమ్ కుమారు వైశాఖి నుండి ఉద్యోగాని కోసము, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ నింపండి. అమ్మ మరి మగార బాలేశో జోజపార వారి కొరకు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల వెండు మా పిరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసు 61 లెమ్ము ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమికి అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగినటువంటి ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా సుంగారెడ్డి బాల రాజేష్ కుటుంబము సంతాన భాగ్యాన్ని కోసము, మరియా కావ్య జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, తుమ్మ మర్రెడ్డి ప్రణది సంతాన భాగ్యాన్ని కోసము, అప్పు బాధల నుండి విడుదల పొందటానికి, రోజమ్మ బిడ్డలందరి కోసము, మరియు ప్రేమ్ సహా నల్గొండ నుండి ఉద్యోగాని కోసము, స్వర్ణలత జైపూర్ రెడ్డి హైదరాబాద్ నుండి కుటుంబంలో దేవునికి ఆశీర్వాదంతో ఉండటానికి, తిమ్మాపురం నుండి తేజారెడ్డి రెమ్య కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మార్టీనా మరియా యూకే నుండి ఉద్యోగము, పిఆర్ విశ్వ కోసము, జ్యోతి సురేష్ బిడ అయినటువంటి మేనకి మంచి మ్యాచింగ్ కోసము, ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. వరంగల్ నుండి సుధారాణి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు తరుణ్ రెడ్డి దేవుని యొక్క భయభక్తితో నడవడానికి సుజాత బుద్ధ సముద్రం నుండి ప్రార్థన సహాయ అడిగినారు. దేవరాణి నాగరాజుకు మంచి ఆరోగ్యాన్ని కోసం బాలేసినామల ప్రార్థన. ఫరిదా బాలరెడ్డి హైదరాబాద్ నుండి బిఫిన్స్లో మంచిగా జరగటానికి బాలేసినామల ప్రార్థన. పవిత్రద అజయ్ రెడ్డి అప్పు బాలను విడుదల పొంది బిఫిన్స్ మంచిగా జరగట బాలేసినామల ప్రార్థన. అనిత హైదరాబాద్ మంచి ఉద్యోగం బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలేసినామల ప్రార్థన. సుందర్ మరియు సుధాకర్ రెడ్డికి అనిత కిరణ్ వారు తరపున ప్రార్థన. మరియు విజయ నిర్మల జోనేసు కుటుంబం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి మేరీ ప్రవళిగా ఉద్యోగాని కోసము, శేషుబాబు కాకినాడలో మంచిగా బిఫిన్స్ నడిపించడానికి, వల్స నెల్లూరు నుండి దేవభక్తితో దైవ సేవ చేయటానికి కృప కోసం ఐరారు ఆయన కోసము, మరియు అరుణ నంద్యాల నుండి వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము, మరియు సుధా సింధు రాజేష్ కుమార్ హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొంది తాము అటెండ్ చేసినటువంటి కోర్సు తొందర పూర్తి చేయడానికి కృప కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి ఏరవ నిర్మల జ్యోతి హైదరాబాద్ నుండి గౌతమ్ రెడ్డి కుటుంబాని కోసము, ట్రీ ఫర్టిచర్ మంచి ఆరోగ్యాల కోసము, మరియు స్టెల్లా మేరీ నల్గొండ నుండి ప్రణది జ్యోతికి మంచి ఉద్యోగాని కోసము బాలేసినామల ప్రార్థన. ప్రియాంకి హైదరాబాదు మంచి ఉద్యోగాని కోసము, మేరీ రాణి ప్రకాశం డిస్టిక్ నుండి బిడ అయినటువంటి అనితకి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అశోక్ రెడ్డి స్వప్న వారికి ఆ కుటుంబము హైదరాబాద్ నుండి దేవుని యొక్క ఆశీర్వాదంతో
సమాధానంతో ఉండేటట్టు ప్రార్థన సహాయము. నిర్మల హైదరాబాద్ నుండి సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన. వై మేరీ హైదరాబాద్ నుండి కోర్టులోని కేసులన్నీ తొందర పూర్తి చేయడానికి కృప కోసము. శ్రీకాకుళం నుండి జీవరత్న ఎమ్మెల్యే లావణ్య మరియు ఎలిజబెత్ వారి కుటుంబము. మరి కానడా నుండి ప్రణది అన్వేషరెడ్డి కుటుంబము దేవుని యొక్క ప్రణాళిక నడవడానికి. నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డలందరి కోసము. నల్గొండ నుండి అభిషేక్ కీర్తన మరి మిథున్ ప్రియాంక దంపతులు మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి గుంటూరు నుండి వస్తువి దేవునికి ఆశీర్వాదముతో ప్రతిరోజు గడపడానికి కృప కోసము మరియు దేవుడు అనుగ్రహించిన వరాలకి నిండుగా కృతజ్ఞత తెలుపుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. నూతనపల్లి నుండి అందోని మార్తమ్మ బిడలైనటువంటి పూజిత పృథ్వీ దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని కడగండి. పవిత్ర ఆత్మతో వారందరినీ నింపండి. అమ్మ మరి మగార బాలేసు జోజప్ప గారు వారందరినీ అందరి కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమే ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమెండు మా పెరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేషయా 61 లెమ్మ ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆలయంలో ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ఎలిజబెత్ కుమారుడ నోయల్ కోసము, మరి సిస్టర్ ఎమిల్డా కంటి నొప్పి నుండి విడుదల పొందడానికి, ఏరవ శౌర్యరెడ్డి హైదరాబాద్ నుండి కుటుంబాని కోసము, మరియు ఏరవ నక్షత్రము గుంటూరు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నవ్య వరంగల్ నుండి సంపూర్ణకి మంచి ఆరోగ్యాని కోసము, మరియు షామిళ ప్రీతి ఆరోగ్యం వారు స్టాఫ్ నేను ఫ్యాక్సమ్ రాసి ఉన్నారు మంచి ఉద్యోగాన్ని పొందటానికి. ఏరవ శౌరెడ్డి నీగరికి మంచి ఉద్యోగాన్ని పొందటానికి బాలేసినామల ప్రార్థన. ఏరవ మర్రెడ్డి సునీత హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు దుబాయ్ నుండి రెయిన్ జేవియర్ బిడలైనటువంటి మార్షల్ మరియు మార్క్ దేవభక్తితో నడవడానికి. కడగం తేజారెడ్డి ఆస్ట్రేలియా నుండి ఉద్యోగాని కోసము. ఏబిపాలెం స్కూల్ నుండి క్రిస్టినా టీచర్ మంచి ఆరోగ్యాని కోసము. హైదరాబాద్ నుండి లూర్దు మేరీ హౌస్ అమ్ముడుపోవడానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి. జడ్చర్ల నుండి మారేపల్లి నుండి కవిత తన కుటుంబముల శాంతి సమాధానం కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు తిత్తరెడ్డి ఇన్నారెడ్డి అన్నమ్మ కుటుంబము, ఆరోగ్యరెడ్డి బాతిమ్మ వారికి కోసము, మరి ఆరోగ్యమ్మ కోసము, జ్వరముతో బాధపడుతున్న బిడ పూర్ణ ఆరోగ్యం పొందటానికి. మరియు రోహిత్ నిగారిగా కుటుంబముల శాంతి సమాధానం కోసము. రమ్య మనోజరెడ్డి దేవుని యొక్క ఆశీర్వాదం నిండుగా పొందటానికి. సుందరసేన్ వరంగల్ నుండి ప్రేమలేద కుటుంబాని కోసము. ఏరవ చిలివమ్మ హైదరాబాద్ నుండి అప్పు విడుదల పొందటానికి. రవీంద్ర రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము. రాజేశ్వర రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము. మరి అలెన్ సున్నరమ్మ పెరంగిపురం నుండి కుమారుడైన సతీష్ రెడ్డి నడిపించిన సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా జరగటానికి. రోజమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యం కోసము. తుమ్మ సున్నరై తాళి చెరువు నుండి దేవుని యొక్క ఆశీర్వాదముతో మంచి ఆరోగ్యం ఉండటానికి. సున్యత ప్రతాపరెడ్డి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి. జ్యోతి రాయపరెడ్డి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి. మరియు సుచరిత విజయ భాస్కర్ హైదరాబాద్ నుండి అప్పు బాధల విడుదల పొందటానికి. అనితా కిరణ్ వారి నడిపించిన దేవుని మహిమ గ్రూపులో ఉన్న 70 కుటుంబాలలో దేవుని ఆశీర్వాదం పొందడానికి. ఫరీదా సుందర్ వరంగల్ నుండి బిడలైన మరియా సుహాని మరియు జైపూర్ వారి దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. బాలయేసు
అమ్మ మరియమ్మ గారు, జోజప్ప గారు, వారందరినీ అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేషయా 61 లెమ్ము ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగు అందుచున్నది. అబ్బా తండ్రి యేసునాం మరి వాక్యమికి ఆనందమయ యోగ్యత బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరీ ముఖ్యంగా విజయ నిర్మల జోవాక్యం కుటుంబం హైదరాబాద్ నుండి, మరియు ప్రమీల తాలేపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి శ్రావంతి చిన్నపరెడ్డి హైదరాబాద్ నుండి కుమారుల కోసము, మరియు సందీప్ రెడ్డి హైదరాబాద్ నుండి యుఎస్ఎల్ ఉద్యోగాని కోసము ఫరీదా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు రత్నమేరి బిడలైనటువంటి రత్నకుమారికి మంచి మ్యాచింగ్, శ్రీకన్యకి యుఎస్ఎల్ విసా కోసము, శృతి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి మిలిటరీ కాలనీలోని మరీదాసు సుశీలమ్మ కుటుంబము, మురళి హరి వారి బ్రైట్ ఫ్యూచర్ కోసము, కర్నూలు నుండి ప్రార్థన సహాయం అడిగినట్టునే జయన్న వారు చేసినటువంటి బిఫిన్స్ కార్యక్రమం మంచిగా ముందుకు సాగటానికి కృప కోసము, పాండు భారతి దేవభక్తితో నడవడానికి, నూతనపల్లి నుండి జయన్న అన్నమ్మ కుటుంబము దైవ ఆశీర్వాదంతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడ్డలైనటువంటి ప్రణతి చందన రెడ్డి మరియు ప్రణవి తుమ్మ దిలీప్ రెడ్డి వారి దైవ భక్తితో నడవడానికి, నెల్లూరు నుండి శీర్ష మంచి ఆరోగ్యాన్ని కోసము, మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి సెయింట్ బ్రిజిట్ కాన్వెంట్లో ఉన్న అమ్మగారిలో ప్రార్థన సహాయం అడిగినారు. మరియు భార్గవరెడ్డి సహజ బిడ్డల కోసము ఖమ్మం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. భవానీ హైదరాబాద్ నుండి సౌమ్యకి మరియు వినేష్ రెడ్డి మంచి ఆరోగ్య మారుమనిసి ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. కె ఆరోగ్యరెడ్డి శోభరాణి హైదరాబాద్ నుండి, కె జోఫ్నకి మంచి ఫ్యూచర్ కోసము, గుంటూరు నుండి ఏరవ రాయపరెడ్డి లేదా కుటుంబము, ప్రణీల్ రెడ్డికి మరియు సందీప్ రెడ్డికి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండటానికి, సుందరి ఇన్నారెడ్డి కుటుంబము తాలేపల్లి నుండి వారు కట్టినటువంటి హౌస్ తొందర పూర్తి చేయటానికి బాలేసు నామల ప్రార్థన. మరియు హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడ్డలైనటువంటి ఇర్షిద శ్రీకృష్ణ నీట్ ఎక్స్ఫామ్ రాసి ఉన్నారు. దేవునికి ఆశీర్వాదంతో ఉన్నత స్థానం పొందటానికి అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యం కోసము, మరి హత్తువ అన్నమ్మ మా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. బాలేసు నామలు కానడలో ఉన్నటువంటి దివ్య జోసఫ్ వారు దేవుడానికి సంతానము గర్భబలాన్ని దేవుడు కాపాడాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఖమ్మము నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు విజయ రోషిణి దేవ కుటుంబముల శాంతి సమాధానముతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. అబ్బా తండ్రి వారందరిపై పవిత్ర ఆత్మను పంపించండి. మా మరియమ్మగారు బాలయేసు జోజపార వారి కొరకు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేషయా 61 లెమ్ము ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగు అందుచున్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం మీకు ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా నల్గొండ నుండి అదురి సుందర రెడ్డి మరియు సిస్టర్ అన్నా మేరీ ప్రణతికి మంచి మ్యాచింగ్ కోసం నల్గొండ ప్రార్థన సహాయం బాలేసినామలు అడిగి ఉన్నారు. మరియు రాజారెడ్డి మరియు గోరైతే హైదరాబాద్ నుండి కుటుంబాల శాంతి సమాధానం కోసము, విమల కుమారి శ్రీకాకుళం ఉండి
బిడ్డలకి మంచి దేవభక్తితో నడవడానికి, మరియు తణుకు నుండి విశ్వరావు, అరుణ మేరీ కుటుంబము, మరియు శేషుబాబు, నిర్మలదేవి దైవ సేవలో ఎక్కువ దైవ కృపతో నడిపించడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు తణుకు నుండి ఇన్నమ్మ తాము నడిపించే బిజినెస్ మంచిగా ప్రాజెక్ట్స్ వర్క్ తొందర పూర్తి చేయడానికి కృప కోసము, ప్రభాకర్ రెడ్డి, రోజా వరంగల్ నుండి అఖిల్ రెడ్డికి, దివ్య ఫెరీనియా హైదరాబాద్లో వారి యొక్క మంచి ఉద్యోగాని కోసము, మరి అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబము, సంధ్య దిలీప్ కుటుంబాని కోసం ప్రార్థన సహాయము వరంగల్ నుండి అడిగి ఉన్నారు. మరియు సౌమ్య కోసము ప్రశాంత్ కుమార్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మంజుల సుధాకర్ రెడ్డి వరంగల్ నుండి అప్పు బాధను విడుదల పొందటానికి బాలేసినామల ప్రార్థన. ఏరవ జ్యోతి నిర్మల హైదరాబాద్ నుండి కుటుంబముల శాంతి సమాధానం కోసం బాలేసినామల ప్రార్థన. ప్రదీప్ కుమార్ శ్యామల హైదరాబాద్ నుండి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం దేవుడు అనుగ్రహించిన బిడ్డలని దైవ హిత పెంచడానికి వారి కోసం ప్రార్థన సహాయం బాలేసినామలు అడిగి ఉన్నారు. నల్గొండ నుండి చిన్నమ్మ బిడ అయినటువంటి ప్రణాళిక గవర్నమెంట్ ఉద్యోగాని కోసము, మరియు ప్రతాపు పేద కుటుంబాని కోసము బాలేసినామల ప్రార్థన. లూర్ద్ రెడ్డి జ్యోతి హైదరాబాద్ నుండి అప్పు బాధలు విడుదల పొంది వారు చేసినటువంటి హాస్టల్ మంచిగా నడిపించటానికి, భారతి అమరావతి నుండి కావ్య అంజలికి మంచి చదువు కోసము, దీపిక రామారావు దేవభక్తితో నడవడానికి, మరియు ప్రభాకర్ రావు విజయవాడ నుండి సింధుకు మంచి ఉద్యోగం మ్యాచింగ్ ఆరోగ్యం కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి తిమ్మాపురం తేజారెడ్డి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ట్రీస్వా పిలోమిన హైదరాబాద్ నుండి జేవియర్ కోసం మంచి ఆరోగ్యం కోసము, ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి తాలేచెరువు నుండి, మరియు దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే విడుదల పొందటానికి, ప్రవీణ్ ప్రణది సంతాన భాగ్యాని కోసము తాలేచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మార్గరేట్ హైదరాబాద్ నుండి రూబే తల్లికి క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందటానికి, మరియు పఫ్ఫల వంశీ కోసము రాణి హైదరాబాద్ నుండి మ్యాచింగ్ మరియు బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మంజుల సునీల్ రెడ్డి వరంగల్ నుండి అప్పు బాధల నుండి విడుదల పొందడానికి, భారతి సుజిత్ వారికి సంతాన భాగ్యాని కోసము, అఖిలకి మంచి మ్యాచింగ్ కోసము, నవీన్ ఫరీదా వారికి మంచి మార్పు రావటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. దీవు ఎలిజబెత్ హేరం దైవభక్తితో నడవడానికి, సందీప్ రెడ్డి తాలేచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ నింపండి. అమ్మ మరి మగార బాలయేశువ జోజపగార వారి కొరకు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మెండు మా పిరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 61 లెమ్ము ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం ప్రభువా. గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడైనటువంటి రూబేష్ రాయన్న కోసము పిఆర్ఎస్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి గోరమచ్చు విజయ నిర్మల ఉద్యోగాని కోసం బాలేస్తున్నామల ప్రార్థన. గుంటూరు నుండి వసుమ కుమారి కోర్టులోని కేసులను పూర్తి చేసి అప్పు బాధను విడుదల పొందటానికి, మరియు నల్గొండ నుండి తుమ్మ ఇన్నసొమ్మ మంచి ఆరోగ్యం కోసము, నల్గొండ నుండి ఏరవ లూర్దు మేరీ మంచి ఆరోగ్యం కోసము, నల్గొండ నుండి శాంతమ్మ మంచి ఆరోగ్యం కోసము, నల్గొండ నుండి శిలువమ్మ మంచి ఆరోగ్యం కోసము,
అనంతపురం నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, నల్గొండ నుండి ఆరోగ్య మేరీ బిడ అయినటువంటి సుప్రియ శౌరెడ్డికి దైవ ఆశీర్వాదం నిండుగా ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు తరుణ్ రెడ్డికి చైతన్యకి సంతాన భాగ్యాన్ని కోసం సుజాత ప్రార్థన సహాయం బాలేస్తున్నామలో అడిగి ఉన్నారు. సుందర్ నగర్ హైదరాబాద్ నుండి ఏరవరాణి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి బాలేస్తున్నామల ప్రార్థన సహాయం అడిగినటువంటి కేరళ నుండి లిమా డయోన్స్ కుటుంబంలో బిడ్డల పరీక్షకి సిద్ధపడుతున్న వారికి మంచిగా పరీక్ష రాయటానికి మంచి ఉద్యోగాని కోసము. లూర్ద్ మేరీ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, రోస్లీన్ హైదరాబాద్ నుండి బాల డేవిడ్ కీర్తి వారికి బ్రైట్ ఫ్యూచర్ ఉద్యోగాని కోసము. ఇన్నయ్య నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి, శోభరాణి వరంగల్ నుండి సుందరికి మంచి అలవాటు ఉండటానికి బాలేసినామల ప్రార్థన. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి పోతురెడ్డి శ్రవణ్ జోసఫ్ రెడ్డి షౌరెడ్డి మంచి మ్యాచింగ్ కోసము, గ్యాగలపూర్ నుండి ప్రార్థన సహాయము. మరియు బాల స్పందన ప్రదీప్ కుమార్ హైదరాబాద్ నుండి పిఆర్ విశ్వ కోసము. మరియు దిలీప్ మరి అవినేష్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన బాలేసుదామలు. లండన్ నుండి ఆశీష్ రెడ్డి ఉద్యోగం మ్యాచింగ్ కోసం బాలేసుదామల ప్రార్థన. కర్ణశ్రీ నీట్ ఎగ్జామ్లో ఫ్రీ సీట్ దొరకటానికి బాలేసుదామల ప్రార్థన. డోని నుండి శేఖర్ రెడ్డి ఉషారాణి వారికి రావాల్సినటువంటి డబ్బు తొందర పొందటానికి బాలేసుదామల ప్రార్థన. అనిత కిరణ్ హైదరాబాద్ నుండి బిడ్డల కోసము ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే విడుదల పొందడానికి బాలేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తంతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మతో నింపండి. అమ్మ మరియమ్మగారు బాలేశ్వ జోజప్పగారు వారి కొరకు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మెండు మా పిరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము స్తోత్రము కలుగునుగాక. పునీత యోహాన్ గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 12 నుండి దైవవచనములు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలుగా భాగ్యమును ప్రసాదించును. ఈ దైవపుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కానీ రక్తము వలన కానీ శరీర ఇచ్చ వలన కానీ మానవ సంకల్పము వలన కానీ కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మానవ మధ్య నివసించును. మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చినది, ఏకైక కుమారుని మహిమ. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడలారా, ఈరోజు మనము యోహాన్ గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 12 నుండి 14 వరకు ఉన్నటువంటి వచనములే ఈ ఆరాధనలో కొంతసేపు ధ్యానం చేయబోతున్నాం. 12వ వచనములో ప్రభు మనకిచ్చినటువంటి భాగ్యాన్ని గురించి తెలియచేస్తున్నాం. ఎటువంటి ఉన్న వారికి దేవుడు దేవుని యొక్క బిడ్డలుగా పుత్రులుగా ఉన్న భాగ్యాన్ని ఇచ్చినారని అక్కడే 12వ వాక్యములో తెలియచేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి 12వ వాక్యం మనం చూస్తాం. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించెను. విశ్వసించిన వారికి దేవుడు
ఆ భాగ్యాన్ని ఇచ్చారు. ఎవరిని విశ్వసించాలంటే యోహాన్ గారు రాసిన సువార్తలో 8వ అధ్యాయం 36వ వాక్యములో ప్రభు తెలియచేస్తున్నాం. 8వ అధ్యాయం 36వ వాక్యము, కుమారుడు మిమ్ము స్వతంత్రులు చేసిన ఎడల, ఆ దేవుని కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉండు. నిజముగా మీరు స్వతంత్రులుగా ఉన్నారు. ఆ స్వతంత్రులుగా చేసిన వాడిని మనము విశ్వసించాలి, అంగీకరించాలి. అది ఎవరండి? అది మన యేసయ్య. యేసయ్యను విశ్వసించిన వారికి ఒక మహాభాగ్యాన్ని దేవుడు ఇస్తున్నాం, దేవుని యొక్క పుత్రుడుగా ఉన్న భాగ్యాన్ని. అందుకు ప్రభువు మనకు తెలియచేస్తున్నా, మనల్ని ఏదాని నుండి స్వతంత్రులుగా చేయాలి. స్వతంత్రాలు చేయాలంటే మత్తాయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యములో అది ప్రభు తెలియచేస్తున్నారు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగదును. మీకు స్వేచ్ఛను విశ్రాంతిని నొసగును. ఎప్పుడు? నీ యొక్క భారము, మీ యొక్క అలపులతో ఇదిగో నా దగ్గరికి రండి. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. మీకు కష్టములు, నష్టములు, రోగములు, బాధలు, సమస్యలు వచ్చినప్పుడు మీరు వెళ్ళవలసిన ఒకే ఒక్క వ్యక్తి ఈ యేసయ్య. ఈ ఆరాధనలోనికి రండి. ఈ ఆరాధనలో వచ్చి నీ సమస్యలంతా నాకు అప్పచెప్పండి, సమర్పించండి. తప్పకుండా నీకు విశ్రాంతిని ఇస్తాను. తప్పకుండా విశ్రాంతి వస్తున్న దేవుడే నేను. అప్పుడు ఆ దేవుని మనం ఆ విశ్రాంతి అనగా ఏమి, ఆ భారం అనగా ఏమి, ఆ మనలో ఉన్నటువంటి కష్టములేమి, అది పాపము వలన, కర్మ పాప ఫలము వలన వచ్చేది. మన యొక్క క్రియల వలన వచ్చే మనలో ఉన్నటువంటి భారము, ఆ పాపము తొలగించటానికి యేసయ్య మనల్ని పిలిచి ఉన్నారు. ఆ పాపము తొలగించటానికే ప్రియులార యేసయ్య లోకానికి వచ్చారు. అందుకే యేసయ్య అంటున్నారు, ఈ పాపమున్నంత కాలం వరకు నేను మీతో ఉండలేను. మీలో పాపం ఉంది, ఈ భారము వలె ఉంది. నిన్ను ధిక్కరించి నీ స్వార్థ కార్యానికి వెళ్ళినప్పుడు మీ జీవితం భారంగా కనపడుతుంది. నీకు స్వేచ్ఛ నష్టమైపోయింది. నీ బానిసలుగా ఉండిపోయినారు. దాని నుండి స్వేచ్ఛ ఇవ్వటానికి నేను ఇదిగో ఆ ఆదిలో ఉన్నటువంటి నేను, వాక్కాయి ఉన్నటువంటి దేవుడు, ఆత్మీయ ఉన్నటువంటి నేను ఇదిగో శరీర రూపములో మీ మాదిరి మీ దగ్గరికి వచ్చి ఉన్నారు. దీని ముందు పాపం ఉన్నప్పుడు యేసయ్య మనకు నుండి దూరంగా ఉన్నవాడు. అది యేసయ్య 45వ అధ్యాయం 15వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్నాం. ఇదిగో యేసయ్య శాశ్వతమైన నిబంధన ఇచ్చి ఈ పాపం కూడినప్పుడు, ఎక్కువ అయినప్పుడు, వర్ధింప చేసిన సమయంలో యేసయ్య మన నుండి దూరమైంది. చదువు. రక్షకుడైన ఇశ్రాయేలు దేవుడు నిక్కముగా దాగి ఉన్న దేవుడు. అయ్యా, దాగి ఉన్న దేవుడు. ఆ దాగి ఉన్న దేవుని ఇక మన హృదయంలోనికి రావాలంటే యేసయ్య కరుణ చూపించినారు. దానికి యేసయ్య 44వ అధ్యాయం 22వ వాక్యములు మనం చూస్తున్నా, మీ పాపములు అతిక్రమములు మీపై ఉంటుంది. ఆ ఉన్నటువంటి అతిక్రమం వలన మీకు జీవితం భారంగా ఉంటుంది. ఇంకా హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తున్న అటువంటి అతిక్రమంతో బాధపడుతున్న ప్రజల మీద కరుణ చూపించి వారి యొక్క అనీతిపరమైన క్రియల నుండి విడుదల ఇచ్చి వారి యొక్క పాపములన్నిటికీ గుర్తు చేయకుండా ఉన్నారు. 8-12 వాక్యములు మనం ఒకసారి చూస్తాము. వారి దోషములపై నేను దయచూపును, వారి పాపములు ఇక జ్ఞాపకము ఇదిగో నీ పాపములు ఎప్పటికీ నీ జ్ఞాపకం ఉంచుకోకుండా ఇదిగో నీ దోషానికి నేను కరుణ చూపించి నిన్ను రక్షించటానికి ప్రియులారా యేసయ్య యోహాన్ గారు రాసిన సువార్తలో 1వ అధ్యాయం 14వ వాక్యములు ఇదిగో ఆ వాక్కు మానవుడై ఉండి మన మధ్యలో నివసించును. చూడండి, ఆ వాక్కు మానవుడై మన మధ్యలో నివసించిన. ఎందుకని? మనకి రక్ష ఇవ్వటానికి, మనకు ప్రకాశం ఇవ్వటానికి, అంధకార శక్తి నుండి విడుదల ఇవ్వటానికి దేవుడు ఆ శక్తి మనలోనికి ఇచ్చారు బిడలారా. అందుకు ఆ యేసయ్య
మనం ప్రకటించినప్పుడు, ఆ యేసయ్య నీడే మనం ఉన్నప్పుడు, ఇదిగో దేవుడు స్వర్గములోనికి పరలోకానికి మనల్ని పిలిచారు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక చిన్న మాట మనల్ని గురించి పలుకుతున్నారు ప్రభు. దేవుని పిలుపుని అందుకొని పరిశుద్ధ సోదరులారా. చూడండి, దేవుని యొక్క పిలుపుని అందుకున్న పరిశుద్ధ సోదరులారా, మీరు పునీతులమ్మా. అమ్మా నానా, మీరు పునీతులమ్మా. ఎప్పుడు దేవుని యొక్క పిలుపు అందుకొని దేవుని యొక్క మాట ఆ ఆజ్ఞను పాటించినప్పుడు మనమందరం పునీతులుగా దేవుడు గణిస్తున్నారు. మనకు ఆలోచన లేకపోతే కూడా దేవుడుకున్నారమ్మా. కాబట్టి ఆ ఆజ్ఞను పాటించటానికి, ఆజ్ఞ పాటించి దేవుని యొక్క అడుగుజాడ నడవడానికి తపన మనకు ఉండాలి. అలాగ మనలోనికి ఆ తపన వచ్చినప్పుడే యేషయా 45:17 వచనముల ప్రభువు పలుకుతున్నా, ఇదిగో నా పేరిట ఎవరు అవమానం చెందలేదు. చూడండి 45:17. కానీ ప్రభు ఇశ్రాయేలును రక్షించును, ఆ రక్షణము శాశ్వతమైనది. ఆ రక్షణమును శాశ్వతమైనది. ఆ ప్రజలిగా ఎప్పటికీ అవమానమునకు గురిగారు. ఆ ప్రజలు ఎప్పటికీ అవమానం చెందకుండా దేవుని యొక్క సంతోషముతో ఆనందముతో నిండుతారు. అందుకే ప్రియలారా, మత్తాయి గారు రాసిన సువార్తలో 11వ అధ్యాయం 29లో ప్రభు అంటున్నారు, నా కాడిని మీరు ఎత్తుకొనడి, నేను సాధుశీలుడని వినమ్ర హృదయుడని మీరు నాని నుండి నేర్చుకోవాలి. ఇప్పుడు బాధలో ఉన్నప్పుడు మనం ఎవరి నుండి నేర్చుకోవాలి? యేసయ్య నుండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసయ్య నుండి నేర్చుకోవడానికి యేసయ్య చెందకు రావాలి. యేసయ్య చెందకు రావాలంటే ఆరాధనలో కానీ, దివ్య పవిత్రమైన బలిలో కానీ మనము పవిత్రమైన వాక్యాలు మనము పదలపరుచుకొని, ఆ వాక్యాన్ని పదే మన హృదయంలో పదలపరుచుకున్నప్పుడు ఆ యేసయ్య చైతన్యం మనలో వస్తుంది బిడ్డలారా. అందుకే ప్రియలారా, ప్రతి ఒక్క క్రైస్తవుడు యేసయ్య దగ్గర ఉండండి. మనం ఎదుటి వారి కోసం ప్రార్థన చేయడానికి పిలుపు మనకుంది. మన పాపాని కొరకు మనం ప్రార్థన చేయటం మాత్రం కాదండి, మళ్ళీ ఎదుటి వారికి ప్రపంచంలో అందరి కోసము ప్రార్థన చేయాలి. అందుకే ప్రియలారా, కీర్తనల 119వ అధ్యాయం 136వ వాక్యముల ప్రభు పలికినది ఏమిటంటే, ప్రజలు ధర్మశాస్త్రమును పాటింపకపోవుట చూచి నేను కన్నీరు ఏరులుగా కార్చుచున్నాను. చూడండి, ఎదటివా దేవుడు, ఇదిగో దేవునికి యావే దేవుడిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం పాటించలేనప్పుడు యేసయ్య బాధపడుతున్నా. ఇంకా ఆ బాధ మనకు కూడా వచ్చినప్పుడు, ఇదిగో ఎదటి వారి కోసం మధ్యస్థ ప్రార్థన చేసి ఎదటి వారి కోసం మనం మొరబెట్టుకొని వారిని కూడా మంచి మార్గంలో నడవడానికి ఆ వరం మనకుంది, అది బాధ్యత మనకుంది. మనము దేవుని యొక్క ప్రణాళిక మనం నడిచినప్పుడు ఎదటి వారు చెడు అలవాట్లు ఉండే వారిని కూడా దైవాలయానికి రప్పించి దైవవాక్యాలు కూర్చోబెట్టి వారికి విడుదల ఇచ్చే బాధ్యత మనకుంది. కారణం దేవుడు మనలకు ఆ కృప ఇచ్చారు, వెలుగు ఇచ్చారు. ఆ వెలుగు ఇచ్చారు కాబట్టి ఆ దేవ సన్నిధిలో ఉండటానికి కృప మనకు మాత్రం ఇచ్చారు. వారి కోసం మనం మధ్యస్థ ప్రార్థన చేసినప్పుడు మోషే ఇదిగో తన తన బ్రదర్లోకి ఒక మాట అంటున్నారు, ఇదిగో ఎడారిలో గూడారం కట్టడానికి నీకే అవకాశం ఉన్నది, నీకు తెలుసు, నాకైతే తెలియదు. మీ ఎంబడి వస్తుండే ఈ బ్రదర్లో అడుగుతున్నా, ఏమి ఇస్తారయ్యా, నేనంతా పని చేస్తాను, నీ ఏం ఇస్తారు, మీ దగ్గర ఉండే నాకేం పని ఇస్తారు? అప్పుడు మాలో ఉన్న సమృద్ధిలో ఉన్న ఒక భాగం మీకు కూడా ఉంది. అదే ప్రియులారా, సంఖ్యాకాండములో 10వ అధ్యాయం 32వ వాక్యములో మనం చూడవచ్చు, నీవు మా వెంట వద్దువేని నీవును మా కలిమిలో పాలు పంచుకొని వచ్చును. నా కలిమిలో మీకు పాల్గొనవచ్చు. ఇదిగో నాకు దేవుడు సమర్థిస్తారు. అక్కడ తేను పాలు ఇచ్చినటువంటి కానాన్ దేశం మాకున్నది, అక్కడ మీకు కూడా ఒక మంచి స్థానం ఉంది. మీరు పవిత్రులుగా ఉంటున్నారు కాబట్టి ఎడారిలో ఎటువంటి బాధలు వచ్చినప్పుడు వాడు ఎదుర్కోవటానికి గూడారం కట్టడానికి జ్ఞానం మీకుంది, మాకు లేదయ్యా. మీరు మాకు తోడుగా ఉండి మాతో పాటు ఉండే మీకు కూడా మీ కుటుంబంలో లోటు లేకుండా దేవుడు అనుగ్రహిస్తారు. అప్పుడు ప్రియలారా, ఎదటి వారి కోసం ప్రార్థన చేస్తే మనకు లోటు రాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తనల 4:7వ వాక్యంలో ఒక మాట అంటున్నారయ్యా,
అన్యులకు ధాన్యము ద్రాక్షాసారాయము సమృద్ధిగా లభించడం వలన చూడండి, అన్యులకు ధాన్యములు ద్రాక్షారసము లభించుట వలన పొందుడు సంతోషము కంటే వారు పొందిన ఈ లోక కార్యాలు పొందిన సంతోషానికి కంటే నీవు అధికమైన సంతోషము నీకు అధికమైన సంతోషం నాలో కలిగించినది. నాలో కలిగించింది. మీరు ఇటువంటి పాపులైనటువంటి వారి కోసం ప్రార్థన చేసినప్పుడు, అదిగో వారిని ఈ ఆలయానికి రప్పించినప్పుడు, దైవ సన్నిధిలోనికి రప్పించినప్పుడు అన్యులకు కలిగినటువంటి భాగ్యమైన కార్యమైన కలిగినటువంటి సంతోషాన్ని కన్నా మీకు ఎక్కువ సంతోషం నేను ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రియులారా, యేషయా 60 అధ్యాయం 1వ వాక్యములో లెమ్ము ప్రకాశింపుడు, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇప్పుడు మనలో ఉన్న ప్రకాశము మనం అందరి కోసం వెలిగించాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క తేజస్సుతో మనకు నిండి అందరి కోసం ప్రార్థన చేసి అందరినీ మన యొక్క ఆరోగ్యాన్ని మన సమయాన్ని కేటాయించి మనము దేవాలయానికి రప్పించినప్పుడు, వడక కేంద్రానికి రప్పించినప్పుడు దేవుడు ఎక్కువ కృప మనకి ఇస్తారు. అదే మోషే ద్వారా దేవుడు ఆ బ్రదర్లోనికి ఇచ్చే మాట, ఇదిగో నీకు మా దేశంలో ఉన్న ఆ సమృద్ధి నుండి ఆ బంగారపు ఆ రోజుల్లో మీకు కూడా అక్కడ వాట దొరుకుతుంది, మనకు కూడా వాట దొరుకుతుంది పరలోకములో. కాబట్టి ప్రియులారా, మనమందరం ఆ దైవ సన్నిధిలో మన యొక్క బాధలో కష్టములు పెద్దనం చేయకుండా దానికన్నా అదంతా దేవుడు మిగిలిన వాళ్ళకి సమర్పించి మనము ఎదటి వారిని కూడా మనం దేవాలయానికి ఆరాధనలకు నడిపించండి, దైవ కార్యానికి నడిపించండి. అప్పుడు కూడా మీకు ఆనందం కలుగుతుంది, మహా ఆనందం వస్తుంది. దానికోసం ప్రార్థిస్తా. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకొని ప్రార్థిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మాలోనికి మీ ఆత్మను ప్రసాదించినందుకు మీకే స్తోత్రము. అబ్బా తండ్రి, ఈ ఆరాధనలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరిని మీ ఆత్మను దయచేసి అనుగ్రహించండి. వారి ద్వారా అనేక మంది నీ సన్నిధిలో వచ్చి నీ వాక్యాన్ని విని భాగ్యాన్ని వారికి దయచేయండి. యేసయ్యా, కరుణామయుడ దేవా, వారిలోనికి మీ ఆత్మను కుమ్మరించండి. యేసు నామములో వారందరికీ స్వస్థతను దయచేసి అనుగ్రహించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆరాధనలో 16 మందికి మధ్యస్థ ప్రార్థన గ్రూపులో చేరి ఆ ఎదటి వారి కోసం ప్రార్థన చేయడం కృప ఇచ్చి అనుగ్రహించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అలానే కిడ్నీ స్టోన్తో బాధపడుతున్న ఒక్క వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. వక్ర మార్గములో అంటే లవ్ అఫైర్ పడిపోయినటువంటి ఒక వ్యక్తిని దేవుడు దాని నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అలానే ఎప్పుడప్పుడు జ్వరము, దగ్గు అలా విడిచిపెట్టి అప్పుడప్పుడు వచ్చినటువంటి గొంతు నొప్పితో ఉన్న ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరియు నలుగురికి మొహాళి నొప్పి నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక్క వ్యక్తికి చెస్ట్ పెయిన్ నుండి ఎప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంది, విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరికి శ్వాసములో ఊపిరితిత్తులో నొప్పి ఆయాసం ఉంది, అటువంటి వ్యక్తికి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. జాయింట్స్ పెయిన్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా గొంతు నొప్పితో బాధపడుతున్న వారిని దేవుడు తాకుంటున్నా అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అలానే చదువు కొత్త భాష, ఇద్దరికి కొత్త భాషావరం ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరియు 2025 ఈ జనవరి నుండి చాలా లోతుగా విశ్వాసములో జపమాలు చెప్పటానికి 9 మందికి
దేవుడు అనుగ్రహం ఇచ్చి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇద్దరు వ్యక్తులు ఈ సినిమా అంటే వారు చచ్చిపోతారు, భోజనం అక్కరలేదు. అటువంటి ఇద్దరిని ఆ సినిమా దాని నుండి విడుదలేచి ఆ ఆసక్తి నుండి పిచ్చి నుండి విడుదలేచి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న పాట పాడి స్తుతిస్తాం. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నే చెల్లింతును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నే చెల్లింతును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. ఇచ్చిన వాగ్దానం మరువక నిలుపు దేవుడవు, శూన్యమందైనా సకలం సాధ్యపరచెదవు. ఇచ్చిన వాగ్దానం మరువక నిలుపు దేవుడవు, శూన్యమందైనా సకలం సాధ్యపరచెదవు. నా మేలు కోరి నీ ప్రేమతో నన్ను దండించితివి, చెలరేగుతున్న డంబములు నిర్మూలపరచితివి. నా మేలు కోరి నీ ప్రేమతో నన్ను దండించితివి, చెలరేగుతున్న డంబములు నిర్మూలపరచితివి. మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నే చెల్లింతును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నే చెల్లింతును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. గడిచిన కాలమంతా నిత్య సహాయమాదా ప్రతిష్ట జపము. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ, మా తల్లి, మేము మా కుటుంబమును మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండుటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు
సర్వశక్తిమంతుడైన ప్రభు, పవిత్రుడు 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 పవిత్రుడు, పవిత్రుడు పవిత్రుడు, లోకమందు అతని మహిమతో నిండి ఉన్నది, లోకమందు అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశముపైన లోకమంతటిపైన మా కుటుంబాలపైన మానవులన్నిటిపైన మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాబూరిత ఉద్దేశముల నుండి మమ్ము కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి. అమ్మ మరి గారి మాధ్యస్థం ద్వారా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిషప్ తండ్రి గారిని, గురువులని, అమ్మగారులని, ఉపదేశ గారు అందరినీ సమర్పించి ప్రభువా వారి ద్వారా అనేక మంది ఈ ఆలయంలో వచ్చేటట్టు, వారిలోనికి మీ ప్రకాశం పొందే ప్రసాదించేటట్టు దీవించమని ప్రార్థిస్తూ పరలోక దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనారు, స్త్రీകളിൽ ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మిండు మా పెరకు ఇప్పుడును మా మన్న సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రభు అయిన దేవ, ఫోన్ ద్వారా ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ, మరి ఈ ఆరాధనల ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ, మరియు ఈ ఆలయానికి వచ్చి ప్రార్థన రిక్వెస్ట్ రాసి ఇచ్చినటువంటి వారందరినీ పేరు పేరుని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీகளில் ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మిండు మా పెరకు ఇప్పుడును మా మన్న సమయమందును ప్రార్థించండి. ఆమేన్. బిడ్డలారా, మే 16వ తారీఖు నుండి ప్రారంభించబోచున్న తెలుగు బైబిల్ కన్వెన్షన్ ఆత్మీయ అభిషేక సభ మన ప్రియమైన పూజ్యులైనటువంటి మాథ్యూ నాయకంబరంబల ఆధ్వర్యంలో నడుస్తుంది. కాబట్టి మీరందరూ ప్రతిరోజు ఒక 3 మంగళవారత జపం చెప్పేసి దానిలోనికి అనేక మంది వచ్చి దేవునికి ఆశీర్వాదం, ఆత్మీయ అభిషేకం పొందడానికి కృప కోసం చేయండి. అలానే వచ్చిన వారికి ఎటువంటి ప్రయాణంలో ఆటంకాలు లేకుండా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మంచి వాతావరణం ప్రతి ఒక్కరికి ప్రసాదించమని కూడా ప్రార్థన చేసి, ప్రభువా ఈ కార్యక్రమంలో వచ్చిన వారందరినీ అద్భుతాల ద్వారా, స్వస్థత వరాల ద్వారా అనేక మందికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తాము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మిండు మా పెరకు ఇప్పుడును మా మన్న సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము స్తోత్రము కలుగును గాక. దేవుని ప్రజలారా, బిడలారా, మీ యొక్క ప్రార్థనలో ప్రతిరోజు 3 మంగళవార్త జపం చెప్పేసి ఆ పెద్ద మహాసభల్లో వచ్చిన వారందరినీ గిరిగించమని, అనేక మంది రావటానికి కృప కోసం ప్రార్థన చేయండి. మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఆరాధనలోనికి మనం ప్రవేశిస్తూ ఆరాధనలో ఆశీర్వాదానికి ప్రభువా మమ్మల్ని అందరూ దీవించమని ఆశతో ప్రార్థిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక.
ఆదిలో కలిగినట్లు ఎప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. నీరాజనమన్